నీకు నా మాట లెక్క లేకుండా పోయింది. నీకు నాకు లెక్కలు రావు. ఏంటి బాబు అన్న ఇంకోసారి నాకు లెక్కలు రావు. ఏంటి షుగర్ ఎక్కువ ఏం చేయండి? షుగర్ ఎక్కువైపోయిందా? మన పక్కపూడి వంతిన దగ్గర పెద్ద పలుకులుగా పంచదార ఉంటుంది. అది తెచ్చి వాటర్లో కలుపుకొని తాగేది. మాట తింటే షుగర్ కాదు నేనే పోయిలా ఉన్నా. ఫ్రిడ్జ్ ఎక్కడ? ఫ్రిడ్జ్ ఇక్కడ ఉందా? ఫ్రిడ్జ్ పెట్టేస్తా. అయ్యో బాడీ కూడా పట్టడం లేదే. బాబే బాబే పప్పలకం బాబే. అరే ఉండే హ్యాన్ పెట్టి ఏంటి ఏం కావాలి నీకు చెప్పు. చికెన్ చికెన్ లాలిపప్ప తెత్త నాకు. ఇదిగో జాగ్రత్తగా తీసుకుని తిను. ఓ తినేస్తున్నా పొర తినేస్తున్నా పోతుంది సిక్ని సిక్ని. అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్. తమ్ముణ్ణి పెళ్లికి పిలిచాను, రాలేదు. నాకు రావాల్సింది రాబట్టుకుంటాను. హలో చెప్పానియా. ఏ తమ్ముడు పెళ్లికి రాలేదే? ఒంట్లో బాగోలేదనియా, నీరసంగా ఉండి రాలేకపోయాను. సుబ్బారావు వచ్చాడు కదా? సుబ్బారావు వచ్చాడేటి? నాకు రావాల్సిన కట్టేత 1000 రూపాయలు ఫోన్పేలో పంపించాయి. అనియా పంపించేస్తాననియా. 1000 రూపాయలు అన్నానని 1000 రూపాయలు పంపకో, చూసి పంపించు. చూసి పంపించేస్తానే, చూసుకుని మరి పంపించేస్తానే. ఏమి చేయుచున్నావు? మొక్కలు పీకుతున్నానండి అయ్యా. మీ ఊర్లో ఉన్నటువంటి విశేషాలు ఒక్కసారి చూపించగలవా? చూపిస్తానండి అయ్యా, రండి అయ్యా. నడుము. ఈ బ్రిడ్జి కట్టుటకు మీ దేశంలో ఎంత కాలము పట్టును? మా దేశంలో అయ్యా 2 నెలలు పడుతుందయ్యా. అదే మా దేశంలో అయితే 1 నెలలో కట్టెదరు. అలాగయ్యా. ఈ రోడ్డు వేయుటకు మీ దేశంలో ఎంత కాలము పట్టును? అయ్యా మా ఊళ్ళోనే 4 రోజులు పడుతుంది అయ్యా. అదే మా దేశంలో అయితే 15 రోజుల్లో వేసెదరు. ఈ అపార్ట్మెంట్ కట్టుటకు ఎంత కాలము పట్టును? వీడు 2 నెలలు అంటే నెల అంటున్నాడు, నెల అంటే 15 రోజులు అంటున్నాడు. వీడికి తిక్కనిగే సమాధానం ఇప్పుడు చెప్తాను చూడు. ఇందాక వచ్చేటప్పుడు లేదండి అయ్యా, ఎప్పుడు కట్టారో తెలియదండి అది.
ఎందుకు బాబు ఏడుస్తున్నావు? చలికాలంలో బ్రష్ చేయడమే కష్టం అంటే మా అమ్మ స్నానం చెయ్యని కొట్టింది.